పాలమూరు వెనుకబాటుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఈ నెల 8, 9న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ ద్వారా ఫ్యూచర్ను ఆవిష్కరిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత తనదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మక్తల్, నారాయణపేటలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో మాట్లాడారు. ఏ రైతుకు నష్టం జరగకుండా ఎకరాకు 20 లక్షల పరిహారం ఇస్తున్నామన్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం కూడా ఈ జిల్లాకు ఏం చేయలేదన్నారు. ఆనాడు అండగా నిలబడ్డం, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతో 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంగం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే. మన సాగునీరు, మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు. ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు సీఎం. మన పిల్లలు వలసలు కూలీలు కావడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం. ఈ సమస్యను గుర్తించడం కాబట్టి ఈ జిల్లాలో ఈనాడు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 14 నియోజకవర్గాలలో అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 14 ఇవ్వాలి. 2800 కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తామన్నారు రేవంత్. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతామన్నారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామన్నారు. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8, 9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047లో $3 ట్రిలియన్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం. సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధిని అడ్డుకునే వారిని గెలిపించొద్దన్నారు రేవంత్. మంచి వాళ్లు సర్పంచులుగా గెలిస్తే గ్రామాలు అభివృద్ధి అవుతుందని చెప్పారు. 10 ఏళ్లలో పాలమూరు పసిడి పంటలతో కలకలలాడేలా చేస్తానన్నారు. జిల్లా మొత్తం 10 ఏళ్లు ఒక్క తాటిపై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లికుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మన జిల్లాకు అవకాశం వచ్చింది, మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం. ఏమైతుందా 10 ఏళ్ళు పార్టీలు పక్కన పెడదాం, మనందరం ఒక్క మాట మీద నిలబడదాం. 10 ఏళ్ళు 75 ఏళ్ళ నుంచి ఎవరో అనుకో ఓట్లేసినామా, 10 ఏళ్ళు మనం కలిసి ఉందాం. మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం. సుమారు 270 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ఆత్మకూరులో సుమారు 151.92 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 22 కోట్ల వ్యయంతో ఆత్మకూరు 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 25 కోట్లతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, స్థానికంగా కేజీబీవీలో మౌలిక సదుపాయాలు, అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 82.32 కోట్లతో మక్తల్, నారాయణపేట మధ్య 26 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు ఖమ్మంలో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభిస్తారు.
సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్ గా 50 ఏళ్ల క్రితం 300 ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ ఇటీవలే కేబినెట్ ఆమోదంతో వర్సిటీ హోదా దక్కించుకుంది. ఈ వర్సిటీలో జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన మహిళా నేత ఈశ్వరీబాయి అని కొనియాడారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా ఈశ్వరీబాయి ఖ్యాతికెక్కారన్నారు. మంత్రి సీతక్క అంతటి ఖ్యాతి దక్కించుకున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. ఈశ్వరీబాయి సేవాగుణం అలవరుచుకున్న మాజీ మంత్రి గీతారెడ్డి ప్రజాసేవలో ముందున్నారన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మంత్రి సీతక్కతో పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి. ఈశ్వరీబాయి గారి 107వ జయంతి సెలబ్రేషన్స్ ఏదైతే చేసుకుంటున్నామో నిజంగానే గీతారెడ్డి గారికి మనం అభినందనలు చెప్పాలి. వారు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఉండే. నిజంగానే మా నాన్నగారు చాలాసార్లు వాళ్ళిద్దరూ స్నేహితులు ఉండే. ఇప్పుడు కూడా చెప్పేవారు నిజంగానే పైకి వచ్చి దళిత రైట్స్, సివిల్ రైట్స్ ఇవన్నిటి గురించి ధైర్యంగా ముందుండి కొట్లాడి సాధనలో ఎప్పుడు కూడా వెనుకపోలేదు. చాలా స్టోరీస్ ఉన్నాయి ఇట్లా ఈశ్వరీబాయి గారి మీద. ఎందుకంటే వారు స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్, విద్య నేర్పించాలి, మహిళల అందరికీ కూడా ఒక ఎంపవర్మెంట్ రావాలంటే విద్యతో రావాలని చెప్పి వారు కూడా చాలా స్కూల్స్ ప్రారంభించి ఈ స్కూల్స్లలో మహిళలకు అందరు కూడా వారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవారు. అండ్ ఒక విషయం మనం చెప్పుకోవాలి, వారు ఎన్ని రోజులు ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క అలిగేషన్ కూడా రాలేదు గీతారెడ్డి గారి పైన. వారు దట్స్ అ వెరీ బిగ్ క్వాలిటీ నవడేస్. ఇప్పుడే సీతక్క గారు అందరు చెప్పినారు వారు ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ అని. మేము అసెంబ్లీలో చూస్తుంటాము వారి స్ట్రగుల్స్ ఏదైతే కాలేజ్ డేస్ నుంచి స్టూడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు మంత్రిగా, ఎప్పుడు మా అసెంబ్లీలో ఎప్పుడు ఇదే చెప్తుంటుంది. అందరు మహిళలు కూడా వారి కాళ్ళపైన నిలబడాలి, వారికి ఒక ధైర్యం కల్పించాలి. ఈ విమెన్ ఎంపవర్మెంట్ అంటే అందరు కూడా సీతక్క గారి గురించి గుర్తు చేసుకుంటారు. సో చాలా సంతోషము ఈరోజు మనము ఈశ్వరీబాయి అవార్డు సీతక్క గారు ఇస్తున్నారు. ప్రభుత్వ పాలసీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు మంత్రులు. కన్వర్షన్ ఛార్జీలతో భూములను ధారదత్తం చేసిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీ రాష్ట్ర విద్యారంగానికి ఐకానిక్ గా నిలుస్తోందని చెప్పారు. అటు కొత్తగా అపాయింట్ అయిన డీసీసీ చీఫ్లతో భేటీ కానున్నారు పీసీసీ చీఫ్. పదేళ్ల పాలనలో అభివృద్ధిని బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సన్నబియ్యం కోసం ప్రభుత్వం 13,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తే 100 కోట్లు రిలీజ్ చేసి సీతారామ ప్రాజెక్టు కింద గోదావరి జలాలు ఇచ్చినట్లు చెప్పారు. ఖమ్మం డీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారంలో మంత్రి పొంగులేటితో కలిసి పాల్గొన్నారు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో ఆనాడు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి సాగంలో పనులు వదిలేసి వెళ్ళిపోతే మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఆ ప్రాజెక్ట్ ముందు తీసుకొని తక్షణమే ఆనాడు రాజీవ్ లింక్ కెనాల్ ఒక 100 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ కాదు నిధులు కూడా విడుదల చేసి రాజీవ్ లింక్ కెనాల్ తీసుకొచ్చి ఎంఎస్పీ కెనాల్లో చేపట్టాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే కార్యకర్తలకు న్యాయం జరుగుతోందన్నారు. 3 విడతల జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ని, వార్డు మెంబర్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించే దాంట్లో ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ, కార్యకర్తలు అందరూ గెలిపించే దిశగా మీరందరూ వడివడిగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా నా పక్షాన్ని కూడా మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఎర్త్ సైన్సెస్ వర్సిటీ దేశానికే తలమానికంగా నిలుస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ తెలంగాణ విద్యారంగానికి ఐకానిక్ గా నిలుస్తుందని చెప్పారు. ఖమ్మం నగరంలో అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి తుమ్మల అధికారులతో రివ్యూ చేశారు. దేశానికే తలమానికంగా నిలిచేలా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు మంత్రి తుమ్మల. ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా
దేశానికే తలమానికం. ఈ భారతదేశంలో ఇటువంటి సబ్జెక్టులతోటి ఒక విశ్వవిద్యాలయం అనేది లేదు. ఈ భూగర్భానికి సంబంధించి, భూశాస్త్రానికి సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి మొత్తాన్ని ఆపోసనం పట్టగలిగేటటువంటి సబ్జెక్టులు ఈ యూనివర్సిటీలో పెట్టాలని. అసలు భూగర్భంలో ఏమున్నాయి, సముద్ర గర్భంలో ఏమున్నాయి, ఇటువంటివన్నీ కనిపెట్టగలిగే విద్యా విధానాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఏకైక విశ్వవిద్యాలయం. ప్రభుత్వ పాలసీని అడ్డుకోవాలనే బీజేపీ, బీఆర్ఎస్ డ్రామా చేస్తున్నాయని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. గతంలో కన్వర్షన్ ఛార్జ్ పెట్టి భూములను దారాదత్తం చేసింది బీఆర్ఎస్ఏనన్నారు. నాడు మౌనంగా ఉన్న బీజేపీ ఇవాళ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ గుడ్డిగా వ్యతిరేకించే ఆలోచన చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వ హయాంలో 3 ప్రధానమైన పారిశ్రామిక పార్కులకు సంబంధించి ఫ్రీ హోల్డ్ చేసిన నిర్ణయం ఆ రోజు బీజేపీ పార్టీ వారు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఓ పక్కన టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈ రోజు ఆడుతా ఉన్న నాటకం ఇది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 3వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఇంటికి మా కార్యకర్తలు వెళ్లి సీఎం సభకు రమ్మని చెప్పారన్నారు. ఒక విజన్ తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రాంతాన్ని 3 భాగాలుగా తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు పొన్నం. గత 10 సంవత్సరాలకు సంబంధించిన కంపారిజన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు అనేక రకాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా మా జిల్లా సహచార మంత్రులను కానీ, శాసనసభ్యులను కానీ అందరం కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక అంశాల్లో ఇంకా సహచార కేబినెట్ మంత్రులతో తీసుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు మా యొక్క కృషి ఉంటుంది. అందులో భాగంగా జరిగే హుస్నాబాద్ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాంధీ భవన్లో రేపు పీసీసీ కార్యవర్గం భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే భేటీలో డిస్కస్ చేయనున్నారు. మండల అధ్యక్షుల నియామకం, జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణంపై భేటీలో చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు. రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. కొత్త థర్మల్ ప్లాంట్ తో ప్రజలపై దాదాపు 9 కోట్ల భారం పడుతుందన్నారు. రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు నేతలు. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కారే కారణమన్నారు నేతలు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు గులాబీ నేతలు. కౌలు రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతులకు ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని మాటిచ్చి ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలతో మరణ మృదంగా మోగుతుంటే రేవంత్ సర్కారు విజయోత్సవాల పేరిట డ్రామాలు చేయటం సిగ్గుచేటన్నారు కేటీఆర్. రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్ తో రోజు ప్రజలపై 9 కోట్ల భారం పడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 25 ఏళ్లకు కొత్త ప్లాంట్ తో ప్రజలపై 82,000 కోట్ల భారం పడుతుందన్నారు. తక్కువ ధరకు వచ్చే విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. 82,000 కోట్ల భారం ప్రజలు ఎందుకు భరించాలన్నారు హరీష్ రావు. ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇష్టమనంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంట్ పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు 9 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. సంవత్సరానికి 3,285,000 కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే 82,000 కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారన్నారు హరీష్ రావు. ఓటర్లను సీఎం పరోక్షంగా ప్రభావితం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందని ప్రశ్నించారు. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుంటే పట్టణాల్లో తిరుగుతానంటే కుదరదన్నారు హరీష్. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్లు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా? ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు నాయకులు. అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ఆశయాలను సాధిద్దామని నినాదాలు చేశారు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు.